రీజనబుల్. ఎందుకంటే మొన్న లేటెస్ట్గా కేసీఆర్ గారు ఏప్రిల్ 27 రోజు మీటింగ్ పెట్టిన సందర్భంలో కూడా సార్ దాని గురించి కూడా డిస్కషన్ చేసినాం. సార్ను మేము స్వాగతిస్తున్నాం, కానీ ఇందులో ఉన్న కొన్ని పొరపాట్లు అనేది సవరించుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు సార్ ప్రక్రియ ఉన్నది. మన పశ్చిమ బంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి ఒకవేళ నా ఓటు పోతే మళ్ళీ నా ఓటు పొందే హక్కు కావాలి. ఇప్పుడు అదే ఇప్పుడు సరి ప్రక్రియలో నేను ఫేక్ ఓటు అని పోతే నా ఓటు నిరూపించుకుని టైం కావాలి. ఉద్దేశపూర్వకంగా పశ్చిమ బెంగాల్ మేము గెలవాలి అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళకి టైం లేకుండా చేశారు. తమిళనాడు ఎందుకు వెళ్ళకపోయి మాట్లాడుతున్నారు మరి? తమిళనాడు నేను చెప్పలేదు కదా, తమిళనాడులో కూడా చాలా ఓట్లు తీసేశారు. అప్పుడు ఒకటే ఎందుకు వచ్చింది సార్? కావచ్చు మీది మీ టార్గెట్ ఏంది? పశ్చిమ బెంగాల్. పోయినసారి 100కు పైన గెలిచారు, నెక్స్ట్ అవకాశం ఉంది. తమిళనాడు లాంటి కేరళ లాగా మీకు అవసరం లేదు కదా, అన్ని ఒకటేసారి చేయలేరు కదా. అవకాశం ఉంటే మీరు ఏమైనా చేద్దరు, అవకాశం లేదు. పశ్చిమ బెంగాల్లో సరే గెలుస్తాం గెలవదు మీకు తెలియదు. గెలవాలంటే ఏం చేయాలి? ఇది చేయాలి. నువ్వు చేస్తే ముందుగా చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చేస్తే బాగుండేది. వాళ్ళకి టైం లేకుండా చేసారు. సరే 90 లక్షలలో డూప్లికేట్ ఉందా లేదా అనేది నిరూపించుకునే అవకాశం ఎక్కడిది? నువ్వు గెలిచినావు, అయిపోయింది. అదేం జరిగింది అనేది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. మేమేమంటున్నాం అంటే, సరే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి ఒక్క బూత్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఉన్నది, 2 బూతులు ఉంటాయి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ కూడా, పార్టీకి ఒక ఏజెంట్ ఉంటాడు. ఉండి మనం వాడు చర్చించుకోవచ్చు. పలానా విద్యాసాగర్ ఉన్నాడు లేడా, వాళ్ళు ఏజెంట్లు చెప్పుకుంటారు. ఓకే. అయితే ఇంతకుముందు సుప్రీంకోర్టు ఒకసారి చెప్పింది, ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయొద్దని చెప్పింది. అది తప్పు. అయితే దీన్ని కూడా ఏం చేయాలంటే పార్లమెంట్లో నువ్వు బిల్లు పెట్టాలి. నువ్వు ఆధార్ కార్డు ఓటర్ కార్డుకు లింక్ పెడితే ప్రాబ్లం రాదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సరే ఒక్కరికి 2-3 ఓట్లు ఉండే సార్ చెప్పినట్టు, సరే ఓకే, దాన్ని ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒకటే ఓటు ఉంటుంది. కానీ మీరు లింక్ చేస్తలేరు, అది మ్యాండేటరీ కాదు, చేస్తే చేయొచ్చు లేకుంటే లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెడితే ఆమోదిస్తారు కదా. పశుపతి గారు మీరు రాజకీయ విశ్లేషకులుగా ఇప్పుడు నిజంగానే ఆయన 2 ఓట్లు తీసుకొచ్చారు. ఒకటే చదివితే వాడు ఇట్లా రాసిండో, ఆ పంతులు ఏం రాసిండో, ఆ ఊర్లో ఏం రాసిండో మనకే తెలియదు ఇప్పటికీ కూడా. అట్లాంటి కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేస్తేనే దీనికి పర్ఫెక్ట్ అనే ప్రక్రియ నడిచినట్టు. అంతేగాని పశ్చిమ బెంగాల్లో వేరే బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఒక ఓటు ఉండకూడదా? ఉంటుంది. నువ్వు చేస్తే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఎప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడే నీకు ఈ దొంగ ఓట్లు అనేది ఉండదు. మరి నేను చెప్పాను సార్, ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం కాబట్టి నువ్వు ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు నీ దేశంలో పౌరులు ఎవరో ఫస్ట్ వాళ్ళని గుర్తించాలి కదా. నువ్వు గుర్తించినప్పుడు మనిషికి ఒకటే ఓటు ఉంటుంది. ఆధార్ కార్డు కూడా నమ్మడం లేకుండా అయిపోయింది. అవును, ఆయన మనిషే కదా. ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రులు చెప్పిన ముందు సరే ఓకే, ఇప్పుడు బీహార్ కానీ సరే పేరు చెప్పి బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వేరే వాళ్ళు హైదరాబాద్లో చాలా మంది పని చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి పోరు, ఇక్కడనే ఓటు తీసుకోవచ్చు. ఆయన ఇష్టం, అది ఎక్కడో ఒక దగ్గర నీ ఇష్టం. మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది, కలిసి ఉన్నప్పుడు ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఈయనే ఉంటారు. చాలా తెలంగాణలో ఉంటారు. ఆంధ్ర పోయిన వాళ్ళు ఆంధ్ర పోతారు. కౌంటీ అంటే నీ హక్కు ఎక్కడైనా ఉండొచ్చు దేశంలో. ఓటు అనేది ఒక దగ్గర ఉండాలి. దానికి నువ్వు సర్గిరి ఏం చేసినా ఆధార్ కార్డు లింక్ చేయకుంటే నడవదాడ. ఇప్పుడు అదే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉన్నారు. ఇంకా విద్యాసాగర్ మా ఊర్లే ఉన్నాడు అంటాడు, మరి ఇంకో కాడ నా ఉన్న ఓటు ఉన్నాడు చెప్పడా? నువ్వు ఎట్లా గుర్తిస్తావు? ఇంతకుముందు అన్న చెప్పిండు కదా, విద్యాసాగర్ డిఓఏ విద్యాసాగరే, తండ్రి పేరు ఇటు పేరు ఇటు అటు బోయిల్లా ఇటు మారుతుంది. ఒక్క లెటర్ మారితే అయిపోయా. ఆధార్ కార్డు అనేది లింక్ చేసినప్పుడే ఈ అడుగుతారు. అది కంపల్సరీ చేయలేదు, నువ్వు ఇస్తే లేదు అంతే. కానీ కంపల్సరీ చేయలే. అది సుప్రీంకోర్టు లేదు సార్. సుప్రీంకోర్టు అనేది ఆధార్ కార్డు ఓటర్ కార్డుకు లింకు చేయొద్దని తీర్పు చెప్పింది. చెప్పినందుకు చేసే పరిస్థితి లేదు. ఇట్లా కంపల్సరీ కావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. సుప్రీంకోర్టులు హైకోర్టులు నువ్వు ఇచ్చిన దాన్ని అమలు చేస్తారు తప్ప సొంత డిసిజన్లు ఏముండే వాళ్ళు. నీ రాజ్యాంగ ప్రకారం ఏమున్నది, నీ పార్లమెంటు అసెంబ్లీ చట్టాలు తయారు చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.
సొంతంగా వాళ్ళు ఏం చెప్పరు. ఒకవేళ వాళ్ళు తీర్పు చెప్పినా తప్ప కాదని సమీక్షించేది వాళ్ళ అసెంబ్లీ పార్లమెంటే. కాబట్టి నీకు కంపల్సరీ ఆధార్ కార్డు లింకు కావాలంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఇది జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నది అనగానే ఎక్కడికి పోదు, అదే ఓటు ఉంటుంది. ఏమైనా ఓన్లీ పశ్చిమ బెంగాల్ గెలవనీకే వీళ్ళు ఇది ఒక నాటకం అనేది మేము అంటున్నాం. వాళ్ళకి టైం ఇవ్వలేదు. టైం ఇచ్చుంటే సరే ఓకే, ఒకటే ఓటు కావాలి అందరికీ, సరే ముస్లిం అయినా ఎవరైనా ఒక ఓటు కంపల్సరీ వేస్తారు. కానీ ఆడ ఓ పద్ధతి ప్రకారం జరగలేదు కదా. నువ్వు ఆడ ఉన్నా ఎలక్షన్లు పెట్టినావు ఓన్లీ పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఉన్న 16 రాష్ట్రాలలో మిగిలిన 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు నిమ్మలంగా స్టార్ట్ చేస్తున్నావు. అంటే నీకు ఇక్కడ సంబంధం లేదు. పశ్చిమ బెంగాల్ గెలవాలనుకున్నావు, గెలిచినావు. అంటే దాని కొరకు అవకతవకలు జరిగినాయి అనేది. అంటే తమిళనాడు గెలవాలనుకోలేదు వాళ్ళు, ఎవరు తమిళనాడు అనుకోలే, చెప్పినా కదా. ఎందుకంటే లాస్ట్ టైం పశ్చిమ బెంగాల్లో వాళ్ళు 2nd ప్లేస్ ఉన్నారు. అంటే అంటే నిజంగా మీరు అన్నట్టుగా నాకు కూడా అనిపించింది. ఇంతకుముందు కూడా పశ్చిమ బెంగాల్ మీద బాగా ఫోకస్ చేశారు. ఇంతకుముందు కూడా రవి గారు కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చింది ఎమ్మెల్యే. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు, అందరిని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు బీజేపీ గెలిచింది. అంటే ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇంతవరకు నీకు పశ్చిమ బెంగాల్ 2nd ప్లేస్ ఉన్నావు కాబట్టి నువ్వు గెలవాలంటే నీకు డౌట్ ఉంది. మళ్ళీ ఒకవేళ కొంతమంది తోటి ఆడ బీబీ గెలుస్తుందో అని కావాల్సి మీరు ఉద్దేశపూర్వకంగా టకటక లెక్కలు పెట్టారు. ఇప్పుడు దానికి చెడ్డ పేరు రాకుండా మేము దేశం అంతా చేస్తున్నాం అని చెప్తారు. కాబట్టి మేము అనేది ఏంటంటే నువ్వు చేసేదానికి టైం ఇవ్వలేదు అనేది మా ఉద్దేశం. మీరు టైం ఇవ్వకుండా ఆడ దొంగ ఓట్లు అనేది ప్రక్రియ పెట్టి నీకు ఓటు వేయని వాళ్ళు ఉంటారు కదా, తెలిసిపోతుంది. వాళ్ళు తీసేసి మీరు ఎలక్షన్లలో గెలిచిరు అనేది మా వాదన. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు 2021లో ఎన్ని 6 లక్షల ఓట్లు పోలేని, 6 కోట్ల ఓట్లు. ఇప్పుడు 6 కోట్ల 40 లక్షల ఓట్లు పోలేని, ఇంకో 30-40 లక్షలు ఎక్కువ పోలైంది. ఎందుకు ఎక్కువ పోలేదు? ఇప్పుడు మేము అనేది ఏంటంటే నువ్వు ఏ గవర్నమెంట్ అయినా 93% రికార్డ్ పోలింగ్ ఇన్ ఇండియా. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిన్న రాష్ట్రంలో కాలేదు 93%. అది ఎవరు నమ్ముతలేరు సార్ దేశంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు నమ్ముతలేరు. ఒక్కరే బీజేపీలకు ఒకరికి నచ్చుతుంది. 6 కోట్ల 40 లక్షల ఓట్లు పోలేయాడు. ఇప్పుడు 90 లక్షల ఓట్లు తీసేయగా అంటే పూర్తి స్థాయిలో జరగడానికి అర్థమవుతుంది కదా. అక్కడ ఒకటి మీరు చేసి ఉంటుంది కానీ 7% పోల్ చేయలేవు. అది ఉంటది. ఒక 6 నెలలు అయితే తేలుతుంది లెక్కలన్నీ. ఒక సామెత ఉంటుంది, ముఖం చూసి పొట్టు పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి మీద కేసు అయితే 24 hours తీసి లోపటేస్తారు. ఇప్పుడు ఒక బాలకృష్ణ మీద కేసు అయితే 6 నెలల కేసు కొట్టేసారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ ఫిట్టి కేసు గారు మా యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు మన మిత్రుడు కళ్యాణ్ ఇప్పుడు ఉన్నాడు, మన బీజేపీ నాయకుడు అనేది మన ట్రైబల్ ఉంది కదా, దానికి ఆ కళ్యాణ్ నాయకు. అప్పుడు సరే పార్టీ పరంగా మేము గొడవ జరిగింది. అలా నేను సుమను ప్రియవర్తరావు మేము ఇటు సైడ్ ఉన్నాం, మనోడు ఏబీపీలో ఉండే. సేమ్ అదే టైంలో బాలకృష్ణ ఒక మనిషిని చంపాడు. 6 నెలలు ఆయన కేసు కొట్టుడు పోయింది. మేము 8 సంవత్సరాలు తిరిగినాం, మళ్ళీ కళ్యాణ్ బతిలాడి తీసుకొచ్చుకుంటే కొట్టేపించుకున్నాం. అంటే మాది ఫిట్టి కేసు, ఆడ మనిషి చచ్చిపోయాడు. 6 నెలల్లో చచ్చిపోతే అప్పుడు కూడా చూసినా అసెంబ్లీలో అసలు జగన్ అప్పుడు ఆయన బాలకృష్ణకు అభిమానం అట. ఆయన కడప జిల్లా ప్రెసిడెంట్ అట, ఆయన అభిమాన సంఘానికి. ఈయన పోయి ఆయన చెప్పిండు బీజేపీలో ఉన్న ఇప్పుడు ఆ మేడం ఉన్నారు కదా ఎంపీ గారు, వీళ్ళంతా కలిసి అమ్మాయి కూడా చచ్చిపోతే 6 నెలల కేసు కొట్టేసారు. మళ్ళీ ఫిట్టి కేసు 8 ఏళ్ళు తిరిగి సరే తప్పైందని ఒక కళ్యాణ్ రిక్వెస్ట్ చేసి మేము కొట్టేసుకున్నాం. అదే సార్ ఫిట్టి కేసు అనేది 8 ఏళ్ళు కోర్టు ఎవరి పరిధిలో ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం సవరణ చేయాలన్నారు కదా, ముందు మనం చట్ట సవరణ చేసుకోవాలి సార్, చట్టాలను సవరణ చేసుకోవాలి సార్. ఈ చట్టాలు అలా ఉన్నాయి సార్, చట్టం ఒకరికి చుట్టం అయింది సార్, మనకి లేదు సార్, చర్చ వేస్ట్. ఒకటే ఓటు అనేది ఉండాలి, ఎవరికైనా ఒకటే ఓటు ఉండాలి. దీనికి ఏమైనా ఆధార్ కార్డు లింక్ చేస్తేనే ఈ సమస్య పరిష్కారం తప్ప నువ్వు సార్ మీరు ఏం చేసినా కూడా అవకతవకలు జరుగుతాయి ఆడ. రైట్ రాజకీయ విశ్లేషకుడిగా మన పశుపతి గారు, సరే సరప్రక్రియ అనేది మంచిదే, ఉద్దేశం మంచిదే, జరగాలి. జరిగితే దేశంలో ఎంతమంది పే క్వార్టర్స్ ఉన్నారో, ఇతర దేశాల నుంచి ఎంతమంది వచ్చారు, ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారని ఒకటి తెలుస్తుందని అంటున్నారు. దాదాపుగా అంతకుముందు 12 ఇప్పుడు 16 జరుగుతున్నాయి. ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు అంతకుముందు ఒక 5 చేసి ఇప్పుడు కూడా ఇంకా 5 చేస్తున్నారు. నిజంగా అంటే ఆయన ఇందాక అడిగితేనేమో జరుగుద్ది కానీ పూర్తి స్థాయిలో జరగదంటారు. మరి ఏంటి సార్ ఉపయోగం? అనుకోలేము. మరి ఆ రకంగా ప్రయత్నం చేయాలి కదా సార్. ఇప్పుడు
సార్ తెచ్చిన ఉద్దేశం వాళ్ళు సక్సెస్ అయ్యారు పశ్చిమ బెంగాల్ ఉమ్. కథం మిగిలిన సరే. తర్వాత ఎటైనా